కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమీక్ష. సిబిఐ విచారణకు ఒత్తిడి పెంచాలని నిర్ణయం. విశాఖలో గూగుల్ మెగా డేటా సెంటర్ నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు. నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలని డిమాండ్. సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి ఏఐఎస్ఎఫ్ పిలుపు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదలకు డిమాండ్. ఎమ్మెల్యే అసెంబ్లీకి వస్తే హడావుడెందుకు? కేసీఆర్పై రామచంద్రరావు హాట్ కామెంట్స్. తెలంగాణలో పెట్రోల్ ఫియర్. బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు. విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం. పాదచరులపైకి దూసుకెళ్లిన కారు, 4 మృతి. పల్నాడు జిల్లా కారంపూడి సినీ ఫక్కీలో చోరీ. కేజీ బంగారాన్ని దోచేసిన దొంగలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. తిరుపతిలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లింపు. హైడ్రా తీరుపై సుప్రీం అసహనం. డ్రైనేజ్ పేరిట పార్కుల నిర్మాణంపై అభ్యంతరం. ముంబైలో తీవ్ర విషాదం. పుచ్చకాయ తిని 4 మృతి. రేపు బెంగాల్ 2వ విడత ఎన్నికల పోలింగ్. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది. అమెరికాలో కింగ్ చార్లెస్ దంపతులు ఘన స్వాగతం పలికిన డొనాల్డ్ ట్రంప్. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ క్షిపణి దాడులు. క్షిపణి దాడిలో 7 మృతి. సుడాన్లో ఘోర విమాన ప్రమాదం. విమానం కూలి 14 మంది దుర్మరణం. ఇండోనేషియాలో జకార్తాలో ప్రమాదం. ఢీకొన్న 2 రైళ్లు, 4 మృతి. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. 45 డిగ్రీలకు మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసిన ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం. నేడు ఐపీఎల్లో సూపర్ ఫైట్. రాజస్థాన్ రాయల్స్తో పంజాబ్ కింగ్స్ ఢీ.